ఏంటి ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా, శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే 10 రాయండి. మీరు ఒకటి కాదు 10 లేవండి, 2-3 మించి మీకు దొరకవండి. విషాద ఘట్టాలు రాయండి అమ్మా, నేను చెబుతున్నా ఓ 25 దొరుకుతాయి. ఓ 25. అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది చెరసాల్లోన, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రే. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలండి. అవునడానికి లేదు, కాదనడానికి లేదు. నిజం ఒకటికి తెలుసు, నిజం ఇంకోళ్ళకి తెలియదు. కానీ పెరిగాడు మహానుభావుడు. పుట్టగానే చంపేస్తాననే మేనమామ. మనం ఎంత అదృష్టవంతులు ఉండే అటువంటి మేనమామలు మనకు లేరు. పుట్టని చంపేస్తాననే మేనమామ కత్తెట్టు కూర్చున్నాడు ఆ జైలు దగ్గర. అదే ఆ శ్రీకృష్ణుడి జీవితం. అవతార పురుషుడు అంటున్నారు కదా. మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగత్కు.